ఉద్యోగ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కారణం గవర్నమెంట్ ఏర్పాటు అయిందా లేకపోతే పరిష్కారం కాలేదు కాబట్టి 9 నెలల తర్వాత కూడా అందుకని ఏర్పాటు కాకపోతే అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరు కలుసుకుంటారు అప్పుడే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అడుగుతాం. వచ్చేటప్పుడు దేశాలు లేవు, పనిచేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం. ఈ ప్రభుత్వానికి మంచి ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తాన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా పిఆర్సీ మరి ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పిఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ను మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా జేఏసీగా 10-15 రోజులలో మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను మాట్లాడుకొని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకొని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్.